నమస్కారం. ఎన్ఎస్ఎన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తలకు విలువగా హెడ్లైన్స్. ఆర్మూర్ అర్బన్ అంతర్ పాఠశాల ముగింపు కార్యక్రమంలో పాల్గొని క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దృఢత్వానికి తోడ్పడతాయన్న ఆర్మూర్ ఎస్హెచ్ఓ రవికుమార్. అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ డిఎస్పీగా నియామకం పట్ల హర్షం. హైదరాబాద్లో ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీని మర్యాదపూర్వకంగా కలిసిన నిఖత్ జరీన్. వానాకాలం సీజన్లో రైతులు పండించిన ధాన్య సేకరణ ప్రక్రియపై కేంద్ర నిర్వాహకులకు పలు సూచనలు, సలహాలు చేసిన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. ఆర్మూర్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదుకు భారీ స్పందన. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, క్రీడాకారులు గెలిచినా ఓడినా క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని, విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని ఆర్మూర్ ఎస్హెచ్ఓ రవికుమార్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గత 3 రోజులుగా కొనసాగుతున్న ఆర్మూర్ అర్బన్ అంతర్ పాఠశాల క్రీడలు శనివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎస్హెచ్ఓ రవికుమార్, మండల విద్యాశాఖ అధికారి రాజగంగారాంలు ముఖ్య అతిథులుగా హాజరై గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందించారు. క్రీడలకు సహకరించిన క్షత్రియ విద్యా సంస్థల యాజమాన్యంతో పాటు ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామి, వ్యాయామ ఉపాధ్యాయులను, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులను ముఖ్య అతిథులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈఓ రాజగంగారాం మాట్లాడుతూ ఆర్మూర్ అర్బన్ రూరల్ క్రీడల కోసం 6 రోజుల పాటు క్రీడా ప్రాంగణాన్ని అందజేసిన క్షత్రియ విద్యా సంస్థల యాజమాన్యానికి, అన్ని రకాలుగా సహకరించిన పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎస్హెచ్ఓ రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో ఎంతో మంది స్థిరపడ్డారని, విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరచుకొని చదువులో ముందుకు సాగాలని అన్నారు. చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని, మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ విద్యా సంస్థల కోశాధికారి అల్జాపూర్ గంగాధర్, కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్, క్రీడల కన్వీనర్ శ్రీనివాస్, కో కన్వీనర్ లక్ష్మీ నరసింహస్వామి, ఆర్గనైజింగ్ సెక్రటరీ గోపి, కో ఆర్గనైజింగ్ సెక్రటరీ బీజేష్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులున్నారు. ఎవరైతే ఉన్నారో ఈ గెలుపు అనేది మీరు నిర్విరామంగా అట్టిపెట్టుకోవాలి. ఇది కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేయాలంటే ఇంకా ఎంత కష్టపడాలా, ఎంత ప్రాక్టీస్ చేయాలా అనేది మీరు ఆలోచన చేసుకోవాలి. ఇంకా బాగా కష్టపడాలా. ఈ కప్ అనేది శాశ్వతంగా మీ స్కూల్లో ఉండాలంటే ఇంకా బాగా కష్టపడాలా. ఒక ఆటలు ముఖ్యమే కాదు, ఆటలతో పాటు చదువు కూడా ముఖ్యమే. సో కాబట్టి ఇందులో ఏ రంగం అయితే రాణించడం జరిగిందో చదువు కూడా ఆ రకంగా రాణించాల్సిన అవసరం ఉంది. సో మనకి ఆర్మూర్ డివిజన్ నుంచి ఖచ్చితంగా అందరు పర్ఫెక్ట్ గా ఒక మంచి విద్యావంతులుగా స్థిరపడాలి, అందరు 10 GPAలు రావాలి, ఒక మంచి స్థాయిలో స్థిరపడే రకంగా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి మాకు మంచి ప్రధానోపాధ్యాయులు ఉన్నారు, మంచి టీచింగ్ స్టాఫ్ ఉంది, మీకు సపోర్ట్ చేసే పేరెంట్స్ ఉన్నారు. సో కాబట్టి పేరెంట్స్ యొక్క సపోర్ట్ ఉంది కాబట్టి వీళ్ళందరూ సపోర్ట్ చేసుకొని ఖచ్చితంగా మనం అందరం కూడా ముందంజలో ఉండాల్సిన అవసరం ఉంది. స్థాయి క్రీడా పోటీలు అనేది ఇక్కడ నుంచి 10 పోటీలు ఇస్తున్నారు. నెక్స్ట్ జిల్లా స్థాయి, జోనల్ నుంచి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, ఈ విధంగా ఉంటాయి. మేము కూడా చిన్నప్పుడు మేము కూడా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నా. ఏపీ రెసిడెన్షియల్ బీచ్పల్లి, మహబూబ్నగర్ డిస్టిక్. అక్కడ కూడా మేము ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, హాకీ, నేను అప్పట్లో హాకీ ప్లేయర్ను. నేను కూడా రాష్ట్ర స్థాయి వరకు పోయినాం. అప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నందువల్ల రాష్ట్ర స్థాయిలో ఆడలేకపోయినాం. మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ స్పోర్ట్స్ కోటా అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు చదువుతో పాటు ప్రత్యేకంగా ఈ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మానసికంగా ఉల్లాసంగా ఉండడమే కాదు, మీ ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. మీ యొక్క తల్లిదండ్రులు మీలను ఫోన్ల వైపు కాకుండా ఇంతమంది క్రీడల వైపు ఉన్నందుకు ముఖ్యంగా ఈ పీటీలకు మరియు స్కూల్ యాజమాన్యానికి, హెచ్ఎంలకు ముఖ్యంగా ధన్యవాదాలు నా తరఫున తెలియపరుస్తున్నాను. ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ నాయకులు లోక భూపత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వ నమోదును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు భారీ ఎత్తున బీజేపీ సభ్యత్వాన్ని తీసుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలని కోరారు. నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని, సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కలుగోట గంగాధర్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఉదయ్, వేణు, నాయకులు విజయానంద్, గోపి, సతీష్ తదితరులున్నారు. సురక్షంగా ఉండాలంటే, హిందుత్వం యొక్క గుర్తింపు రావాలంటే నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలి. అందరూ భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. ఆర్మూర్ మున్సిపాలిటీలోని 10వ వార్డులో టీచర్స్ కాలనీలో మెంబర్షిప్, భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తూ ఉన్నది. టీచర్స్ కాలనీలో ఇంటింటికి తిరిగి ఈ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నమోదు చేయాలనేటువంటి సందర్భంలో మనం ఈ యొక్క చాలా మంది కార్యకర్తలు, ఈ కాలనీ నివాసులు ఉత్సాహంగా ఈ సభ్యత కార్యక్రమంలో పాల్గొని భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు పలుకుతూ ఈ దేశం యొక్క భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వం విషయాన్ని గ్రహించి సభ్యత్వ నమోదుకు వాళ్ళు ముందుకు వస్తున్నారని. కాలనీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి వ్యాధులు, సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయని ఆర్మూర్ జర్నలిస్టు కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 63వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీధి నెంబర్ 2లో గల మురుగు కాలువల శుభ్రం చేసి రోడ్డు పక్కన మొలిచిన పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించి శుభ్రం చేశారు. అనంతరం కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి వారం కాలనీ వాసులంతా కలిసి కాలనీని పరిశుభ్రంగా ఉంచుకోవడం జరుగుతుందని, కాలనీ పరిశుభ్రంగా ఉంటే ఎటువంటి వ్యాధులు సోకకుండా ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా కాలనీని పరిశుభ్రంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు భూమన్న, కాలనీ కమిటీ సభ్యులు ఎల్టీ కుమార్, రాజు, సాయన్న, రవి, జయరాజ్, ఖాదీర్, ముత్తెన్న, లక్ష్మీపతి తదితరులున్నారు. కాలనీలోని ఐబీ ప్రాంతంలో గల నీళ్ళ ట్యాంక్ దగ్గర మేము ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాము. ముఖ్యంగా ఈ కాలనీలో, ఈ ప్రాంతంలో చెత్త చెదారం, మురికి నీరు, ఏపుగా పెరిగిన చెట్లన్నింటి కట్ చేశాము. మా రోడ్లపై ఉన్న గుంతలన్నీ మూడ్చేశాము. నీళ్ళతో ప్రవహిస్తున్న నీరుని మంచి నీట్గా పోయేటట్టుగా తయారు చేశాము. దీనికి ముఖ్య కారణము మా కాలనీ వాసులందరూ కూడా ఎప్పుడైనా సరే ప్రతి వారం కూడా ఎక్కడ స్వచ్ఛ భారత్ చేయాలి, ఏ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి అని ఆలోచించి ప్రతి వారం నిర్ణయం తీసుకుంటాము. దీనికి మా కాలనీ వాసుల సభ్యులందరికీ ఒక సుంకె శ్రీనివాస అధ్యక్షులు గారు ఫోన్ కొట్టగానే అందరం వచ్చేస్తున్నాం. ఎందుకు వస్తున్నాము? అది ఒక స్పిరిట్, అది ఆ ఉత్సాహమే రావాలి, ఎంకరేజ్ కావాలి ఇదందరికీ. కానీ ఏదో వస్తున్నాము పోతున్నాము అన్నట్టుగా కాదు. కాబట్టి మనం అందరం కూడా మరి ఇదే స్పీడ్తో ఇట్లాగే ఉత్సాహంతో మరి మా కాలనీని మంచిగా ఉంచుకుందాము, శుభ్రంగా ఉంచుకుందాము, పరిశుభ్రంగా మరి స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీగా భాగంగా మరి ప్రతి ఆధారం ఇదే విధంగా చేస్తూనే ఉంటాం, ఇక ముందు కూడా చేస్తూనే ఉంటాం. కాబట్టి దీనికి అందరూ కాలనీవాసులు సహకరించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో నిర్వహించిన ఆర్మూర్ అర్బన్ అంతర పాఠశాలల క్రీడా పోటీలలో సత్తా చాటిన నలంద పాఠశాల విద్యార్థులను పాఠశాల యాజమాన్యం సాగర్ ప్రసాద్లు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాయ్స్ జూనియర్ వాలీబాల్ విభాగంలో, బాయ్స్ సబ్ జూనియర్ కబడ్డీ విభాగంలో, బాయ్స్ సబ్ జూనియర్ ఖోఖో, బాయ్స్ జూనియర్స్ ఖోఖో విభాగంలో 2వ స్థానంలో నలంద విద్యార్థులు నిలిచారని, అదేవిధంగా మార్చ్ ఫాస్ట్లో 2వ స్థానం గెలుపొందారని కొనియాడారు. నలంద పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు నేర్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు మంచి క్రీడా నైపుణ్యాలు నేర్పించిన పీఈటీ అంజద్, సమతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలుగోట గంగాధర్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని అన్నారు. రైతు రుణాలు మాఫీ చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని, రేవంత్ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వమని కొనియాడారు. రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం బాగుపడలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలని, లేదంటే రైతులే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు ఉదయ్, కార్యదర్శి వేణు, నాయకులు రాజేశ్వర్, లింగన్న, లింగం, ఒడ్డెన్న తదితరులున్నారు. ప్రభుత్వాలు కాలండి, ఒక లక్ష్మీపుత్రుడిగా మీకు మంచి పేరున్నది. ఈ ప్రాంత రైతాంగ సమస్యలు మీరు క్లుప్తంగా అధ్యయనం చేసిన వారు, మీరు స్వతహాగా రైతులు కాబట్టి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవనీయులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ ద్వారా, భారతీయ కిసాన్ మోర్చా ద్వారా మేము చెప్తా ఉన్నాం. మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఇచ్చిన హామీలను మన రైతు రుణాలను ఖచ్చితంగా మాఫీ చేయాలా. ఏదైతే రైతు భరోసా కింద మన పెట్టుబడి కింద సహాయం చేస్తామని అన్నామో, ఇప్పటికీ 2 పెట్టుబడుల కింద మీరు సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, చేయలేదు. కాబట్టి మీరు రేవంత్ రెడ్డి గారికి ఒక ముఖ్య సలహాదారుడుగా, వ్యవసాయ ముఖ్య సలహాదారుడుగా మీరు రేవంత్ రెడ్డి గారికి చెప్పి మీరైనా కానీ ఈ రుణాలను మాఫీ చేయాలని మేము మీకు విన్నవించుకుంటున్నాం. లేని పక్షంలో మీరు ఈ రుణాలు మాఫీ చేసి రైతు పక్షపాతిగా మీరుంటారా, రైతు వ్యతిరేకలుగా ఉంటారా? ముందు ఉన్నటువంటి మద్దతు ధరలు ఏమిటి? 1350 రూపాయల వరి మద్దతు ధర ఇప్పుడు 2300 రూపాయలు మద్దతు ధర, 1000 రూపాయలు పెరగడం జరిగింది. 10 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచిన ఘనత భారతీయ జనతా పార్టీది. చెప్పేది చేసేదంతా కూడా భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకోటి కాదని చెప్పి మేము ఈ రకంగా పత్రికా ముఖంగా మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ యొక్క కాంగ్రెస్ నాయకులకు ఏమాత్రం రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున, ఈ రైతాంగం తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడల్ నుంచి అయినా కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు ఉద్యమాలు చేపడతామని చెప్పి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ క్రీడలలో నిజామాబాద్ జిల్లా బాలబాలికల జట్లు పాల్గొని నిర్మల్ మరియు వరంగల్ జట్లతో తలపడి గెలుపొందాయి. ఈ సందర్భంగా సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గంగమోహన్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి క్రీడల్లో జిల్లా జట్టు గెలుపు సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అలాగే క్రీడాకారులకు శుభాకాంక్షలు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో సైతం రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు మల్లేష్ గౌడ్, సుజాత, కోచ్ నరేష్, ఇందు తదితరులున్నారు. వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఇమ్రాన్ ఖాన్ ఎన్నికయ్యారు. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ను వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నియామకం కావడం పట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు సంబరాలు జరుపుకున్నారు. టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఇమ్రాన్ ఖాన్తో పాటు యూనుస్, కుందారపు శ్రీనివాస్, జావీద్, షంషుద్దీన్, సయ్యద్, సోయబ్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా నూతనంగా నియమించబడ్డ మెండోరా గ్రామానికి చెందిన ముత్యం రెడ్డి ఆదివారం హైదరాబాద్లో పలువురు కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘాల చైర్మన్ మానల మోహన్ రెడ్డి తదితరులను ఆయన కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు, డైరెక్టర్లు ముత్యం రెడ్డితో ఉన్నారు. డిఎస్పీగా నియామకమైన అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ మర్యాదపూర్వకంగా హైదరాబాద్లోని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీని కలిశారు. నిజామాబాద్ నగరానికి చెందిన అంతర్జాతీయ బాక్సర్ నిఖత్ జరీన్ ఈరోజు హైదరాబాద్లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గడుగు గంగాధర్, జావేద్ అక్రమ్లతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీని నిఖత్ జరీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ను షబ్బీర్ అభినందించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇందూరు జిల్లా పేరు ప్రఖ్యాతులను పెంపొందించిన అంతర్జాతీయ బాక్సర్గా తెలంగాణకు పేరు తీసుకొచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి డీఎస్పీ నియమించడం అభినందనీయమన్నారు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలలో క్రీడల అభివృద్ధి కోసం సీఎం ప్రత్యేక చొరవ చూపుతున్నారని షబ్బీర్ అలీ అన్నారు. उनको एजाजी तौर पर
तेलंगाना गवर्नमेंट और ख़ास तौर पर चीफ मिनिस्टर आली जनाब रेवंत रेड्डी साहब ने उनको डीएसपी डायरेक्ट डीएसपी बनाए। ये हमारे निज़ामाबाद के लिए ये बहुत ही हमारे लिए फ़ख्र है कि हमारे निज़ामाबाद की हमारी बच्ची आज हिंदुस्तान में नहीं बल्कि दुनिया के ओलंपिक्स के अंदर अपना नाम कमाई है। మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ను బీఆర్ఎస్ నాయకులను విమర్శించే నైతిక హక్కు మీకు లేదని, విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. డిష్పల్లిలో మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ సెక్రటేరియట్ కార్యాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ రూరల్ యోజన నాయకుడు బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్టకు నిరసనగా తల్లి తెలంగాణ విగ్రహంకు పాలాభిషేకం నిర్వహించామని, దీనిపై కాంగ్రెస్ నాయకులు రాద్ధాంతం సృష్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అమృతపూర్ గంగాధర్ తెలంగాణ ఉద్యమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, బాజిరెడ్డి జగన్ పాల్గొనలేదని, నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చాలా దురదృష్టకరమని చెప్పేసి మరి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి నిరసన తెలపాలని చెప్పిన కార్యక్రమంలో భాగంగా మరి డిష్పల్లి మండల కేంద్రంలో మరి మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి విజయ్ గారు, అలాగే మరి మాజీ జడ్పీటీసీ రాష్ట్ర యువ నాయకులు అయినటువంటి బాజిరెడ్డి జగన్ గారు మరి మాతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఏదైతే ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు వాడుతున్నటువంటి భాష, మరి వారు ప్రజలకు చేసినటువంటి మరి ఏదైతే వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు నిరూపించలేకపోతున్నారో, ప్రజలకి మరి మేలు చేయలేకపోతున్నారో, వాటన్నిటికీ కూడా తక్షణమే మరి ప్రజలకు మేలు కలిసే విధంగా చేయాలా, ప్రజల పాలనపై దృష్టి పెట్టాలని మరి కేటీఆర్ గారి పైన కానీ కేసీఆర్ గారి పైన కానీ మరి ఏదో ఒకటి అవాకులు చెవాకులు మాట్లాడుతూ నగరంలోని బాపూజీ వచనాలయం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్రంథాలయ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చైర్మన్ భక్త వత్సలం అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఆర్పీ రోడ్లో గల బాపూజీ వచనాలయం సర్వసభ్య సమావేశం జరిగింది. వచనాలయం చైర్మన్ భక్త వత్సలం అధ్యక్షతన మొదట సభ్యులతో కలిసి జ్యోతిని వెలిగించారు. అనంతరం జరిగిన సమావేశంలో వచనాలయం కార్యదర్శి బద్దురి బాలకృష్ణ నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా చైర్మన్ భక్త వత్సలం మాట్లాడుతూ నల్ల రుక్మారెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వచనాలయంలో 5 భాషలలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఉర్దూ పుస్తకాలు అందుబాటులో ఉంచామన్నారు. 24 దినపత్రికలు, 22 వార మాసపత్రికలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల సౌకర్యార్థం ఇంటర్నెట్, ఫ్రీ వైఫై సదుపాయం కల్పించామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని భక్తవత్సలం సూచించారు. మరి బీద విద్యార్థుల కొరకు ఈ లైబ్రరీ ఉంది కాబట్టి అప్పుడున్న పెద్దలు మరి రుక్మారెడ్డి గారు ఇంత మంచి ఏరియా, ఈ ఏరియాలో సిటీ సెంటర్లో మరి 1 ఎకరము 12 గుంటలు ఏరియా ఏదైతే వాళ్ళ పెద్దలు ఆలోచించి ఇక్కడ లైబ్రరీ నిర్వహించారో మరి దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి. మనమే కాదు, మన పిల్లలు కూడా ఈ లైబ్రరీని ముందుకు తీసుకెళ్లి మరి తెలంగాణలోనే ఒక మంచి లైబ్రరీగా నిర్మించాలన్న ఉద్దేశంతో మేము ముందుకు పోతా ఉన్నాము. నగరంలోని లహరి హోటల్లో వివేకానంద స్కూల్ 1999-2000 బ్యాచ్ ఎస్ఎస్సి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో ఉన్న వివేకానంద విద్యాలయంలో 1999-2000 సంవత్సరంలో ఎస్ఎస్సి విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. నగరంలోని కంఠేశ్వర్ బైపాస్లో గల లహరి ఇంటర్నేషనల్ హోటల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మొదట విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు పూర్వ విద్యార్థులు కలిసి సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా గురువులు మాట్లాడుతూ వారి అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులంతా కలిసి ఆటలు ఆడి పాటలు పాడి సంబరాలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గురువుగారికి నిజమైన ఆస్తి అంటే నా యొక్క శిష్యులే. ఇప్పుడు నేను చెప్పాలంటే మీరు అందరూ కూడా మా ఆస్తి అమ్మా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరో తడసపడుతుంటారు. ఏమంటారు, నమస్కారం సార్, నమస్కారం సార్ అని చెప్తుంటారు. బాగా కలిసినప్పుడు నా పిల్లలు అడుగుతారు, ఎవరు నా అంటే నా పిల్లలు పెట్టి అని చెప్తారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా చాలాసార్లు కూడా వచ్చిండ్రు, ఈ రాధా కానీ శ్రీలంక కానీ కలిసి. ఎందుకంటే మేము చాలా గర్వంగా వెళ్తాం మిమ్మల్ని చూస్తుంటే. మాకు దేంట్లో కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక గురువుకి నిజంగా చెప్పాలి అంటే ఎంత ఆస్తున్నా సాటిస్ఫాక్షన్ ఉండదు అమ్మా. 26 years సర్వీస్ అవుతున్నది టీచర్గా.
ఎన్నో ఫ్యాషన్ అయిపోయిన నా దగ్గర నుంచి, అంటే అందరికీ నేను చెప్పుకోవచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా. అయినా గుర్తుంచుకొని పిలిచారు, వెరీ వెరీ హ్యాపీ. కాకపోతే ఏంటంటే ఒక గురువు గారికి నిజంగా నాస్తి అంటే చెప్పాలంటే ఖచ్చితంగా తన విద్యార్థులే. మీరు ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకుల అంకిత భావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. వానాకాలం ధాన్యం సేకరణకు సంబంధించి కలెక్టర్లోని తన ఛాంబర్లో అదనపు కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. అక్టోబర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులోకి తేనున్న నేపథ్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో వానాకాలం సీజన్లో సుమారు 4.10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారని, సన్న రకాలు 85% ఉందన్నారు. వరి ధాన్యం ఏ గ్రేడ్ రకానికి క్వింటాల్కు 2,320, సాధారణ రకానికి 2,300 రూపాయల ధర చెల్లిస్తామని పేర్కొన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో డిఆర్డీఓ సాయగౌడ్, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం రమేష్, డీసీఓ శ్రీనివాసరావు, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారిని గంగుబాయ్, డిపిఎం సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఎల్లమ్మగుట్టలో డ్రగ్స్ అసోసియేషన్ భవనంలో కేరళ రాష్ట్ర వాసుల ఆధ్వర్యంలో ఘనంగా ఓనం పండుగ వేడుకలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో ఉన్న జిల్లా డ్రగ్స్ అసోసియేషన్ భవనంలో కేరళ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఓనం 2024ను ఘనంగా నిర్వహించారు. సిటిఆర్ఎంఏ మరియు మలయాళం మిషన్ తెలంగాణకు చెందిన ప్రతినిధులు, అధ్యక్షులు సిపి ఫిలిప్స్, కార్యదర్శి వర్గీస్, ట్రెస్నీ మధుల ఆధ్వర్యంలో ఈ పండుగను ఘనంగా నిర్వహించారు. మొదట జ్యోతి వెలిగించారు, అనంతరం సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు ప్రసంగించారు. కేరళ వాళ్ళది ఒక అసోసియేషన్ నిజామాబాద్లో ఉంది. దాని పేరు వచ్చేసి కేరళ అసోసియేషన్ నిజామాబాద్ అన్న పేరులో. దానికి ఎవ్రీ ఇయర్లో మన 2015లో 2015లో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ ఇది. అయితే ఈరోజు ఓణం పండుగ వచ్చి యాక్చువల్లీ లాస్ట్ వీక్లోనే 15 తారీఖులోనే అయిపోయింది. కానీ మనం ఇక్కడ అఫీషియల్లీ మన అసోసియేషన్ తరఫు నుంచి ఈరోజు మనం జరుపుకోవడం జరిగింది. దీనికి ఆల్మోస్ట్ 40 కేరళ ఫ్యామిలీస్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంటున్నారు. వాళ్ళందరూ కలిసి వచ్చి ఒక ఫ్యామిలీ లాగా మనకు ఇంకో వచ్చేసి హైదరాబాద్ నుంచి మనకు సిటిఆర్ఎంఏ చెప్పేసి ప్లస్ మలయాళీ మిషన్ చెప్పేసి 2 అసోసియేషన్ ఉంది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మన అసోసియేషన్ తరపు నుంచి ఒక పెద్ద గ్రాండ్ ప్రోగ్రామ్ లాగా ఇక్కడ ఓణం పండుగ ఈరోజు జరుపుకోవడం జరిగింది. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే కేరళ డ్రెస్సెస్, ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవడం, దాంతోపాటు కేరళ సంస్కృతికి సంబంధించిన ప్రోగ్రామ్స్, డాన్సెస్, అటువంటి నాటికలు. నగరంలోని పూలం చౌరస్తాలో బాలాజీ జెండా వద్ద కళాభారతి భజన బృందం ఆధ్వర్యంలో శనివారం రాత్రి విజయగిరి రవికుమార్ శెట్టి సహకారంతో భజన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని పూలం వద్ద గల బాలాజీ జెండా వద్ద విజయగిరి రవికుమార్ శెట్టి బృందం భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గాయకులు వినసొంపుగా పాడిన భక్తి గీతాలు ఆకర్షించాయి. అనంతరం భజన బృందం సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గుత్ప సాయిలు, ఏముల శ్రీనివాస్, సుజాత, పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొన్నారు. బాన్సువాడ ఏరియా హాస్పిటల్లో మహమ్మద్ ప్రవక్త పుట్టిన నెల సందర్భంగా హ్యూమనిటీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. బాన్స్వాడ ఏరియా హాస్పిటల్లో మహమ్మద్ ప్రవక్త పుట్టిన నెల సందర్భంగా హ్యూమనిటీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో హ్యూమనిటీ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షులు షకీల్ అక్బర్తో పాటు ఆ సంఘ సభ్యులు, పట్టణ యువకులు పాల్గొన్నారు. హ్యూమనిటీ వెల్ఫేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మౌలానా రిజ్వాన్ మాట్లాడుతూ, మహమ్మద్ ప్రవక్త పుట్టిన నెలలో గత 6 సంవత్సరాలుగా ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, అన్ని దానాల్లో రక్తదానం చాలా గొప్పదని అన్నారు. రక్తదానం వల్ల బీద ప్రజలకు, గర్భిణీ స్త్రీలకు, ప్రాణాపాయంలో ఉన్న పేషెంట్లకు అత్యవసర సమయంలో చాలా ఉపయోగపడుతుందన్నారు. హ్యూమనిటీ వెల్ఫేర్ ఫౌంडेशन बांसवाड़ा की जानिब से खून के अतिये का कैंप मुनाकिद किया गया। गुज़िश्ता साल भी किया गया था। बांसवाड़ा जो हॉस्पिटल है, गवर्नमेंट हॉस्पिटल, बहुत मसरूफ हॉस्पिटल, यहाँ जितने बेड होते हैं उससे दोगुनी तादाद में मरीज होते हैं और ज्यादातर डिलीवरी केसेस होते हैं, उसमें खून की जरूरत होती है।
నవీపేట్ మండలంలో రాష్ట్రీయ కెమికల్స్ మరియు ఫర్టిలైజర్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఎరువులను తొలిసారిగా కారడి సంగీత పంట పొలంలో డ్రోన్ పైలట్ స్ప్రే చేశారు. ఈరోజు రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ భారత ప్రభుత్వ రంగ సంస్థ నిజామాబాద్ ఏరియా ఆఫీస్ ఆధ్వర్యంలో నవిపేట్లోని నవిపేట్ ఇంటి దీపం సొసైటీ సభ్యులతో నవిపేట్ గ్రామంలో రైతు పంట పొలంలో ఆర్సీఎఫ్ 19-19-19 మందును కరాడి సంగీత పొలంలో డ్రోన్ పైలట్ స్ప్రే చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రైతులు, కంపెనీ మార్కెటింగ్ ఆఫీసర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు. లోకేశ్వర్ మండలంలోని పలు గ్రామాలలో ముదోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ పర్యటించి పలువురిని పరామర్శించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాల్లో పరామర్శించిన ముదోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బోస్లే నారాయణరావు పటేల్ హవర్గ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న జక్కుల రాము, పర్ష ఎల్లవ్వ, కిష్టాపూర్ గ్రామంలో మగిడి రామరెడ్డి, రాజూర గ్రామంలో తోట సంజీవ్ అప్పపోతన్న, మన్మద్ గ్రామంలో గాంధరి లక్ష్మి, పండరిగౌడ్, చిన్నభోజరెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మణ్ తల్లి మరణించడంతో లక్ష్మణ్ను పరామర్శించారు. ఎడ్డూర్ పోట్పల్లి గ్రామంలో సుర్వే బోజాబాయి కుటుంబ సభ్యులను కలిసి వారికి ప్రగాఢ సానుభూతిని, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బైన్సపట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంప్రకాష్ అడ్డా, మాజీ ఎంపీపీ రామచందర్ రెడ్డి, శంకర్ చంద్రే, తానూర్ మండల మాజీ ఎంపీపీ చంద్రకాంత్, ముదోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి, గజానంద్ పటేల్ లోకేశ్వరం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం సుదర్శన్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, మాజీ ఎంపీపీ లలిత భోజన్న, వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమసుధీర్ రెడ్డి, మాజీ సర్పంచ్లు భుజంగరావు, కపిల్, ముత్తగౌడ్, నరేందర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, లక్ష్మణ్ పటేల్, మాజీ ఎంపీటీసీ దత్తురాం పటేల్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ షఫీ, హర్షప్రసాద్, రైతు సంఘం అధ్యక్షుడు ముత్యం రెడ్డి, కార్యకర్తలు, నాయకులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ అర్బన్ అంతర్ పాఠశాల ముగింపు కార్యక్రమంలో పాల్గొని క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దృఢత్వానికి తోడ్పడతాయన్న ఆర్మూర్ ఎస్హెచ్ఓ రవికుమార్. అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ డిఎస్పీగా నియామకం పట్ల హర్షం. హైదరాబాద్లో ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీని మర్యాదపూర్వకంగా కలిసిన నిఖత్ జరీన్. వానాకాలం సీజన్లో రైతులు పండించిన ధాన్య సేకరణ ప్రక్రియపై కేంద్ర నిర్వాహకులకు పలు సూచనలు, సలహాలు చేసిన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. ఆర్మూర్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదుకు భారీ స్పందన. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.